నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మ గూడెం సమీపంలో ఈ ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నుండి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేటు బస్ టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. దాంతో నియంత్రణ కోల్పోయిన బస్ డివైడర్ లైన్ దాటి అవతలి వైపు నుండి వస్తున్న సిమెంట్ ట్యాంక్ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. బస్ డ్రైవర్, లారీ డ్రైవర్ ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిద్దరూ క్యాబిన్ లో చిక్కుకుపోవడంతో బయటకు తీయడానికి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులెవ్వరికీ ప్రాణాపాయం లేదని, కొందరికి స్వల్ప గాయాలయ్యాయని సమాచారం. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం ముత్యాలమ్మ గూడెం సమీపంలో ఈ ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ నుండి హైదరాబాద్ వస్తున్న ఓ ప్రైవేట్ బస్ టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. దాంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయి బస్ డివైడర్ లైన్ దాటి అవతలి వైపు నుండి వస్తున్న సిమెంట్ ట్యాంకర్ లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. బస్ డ్రైవర్, లారీ డ్రైవర్ ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిద్దరూ క్యాబిన్ లో చిక్కుకుపోవడంతో బయటకు తీయడానికి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికులెవ్వరికీ ప్రాణాపాయం లేదని, కొందరికి స్వల్ప గాయాలయ్యాయని సమాచారం. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నల్గొండ నుంచి శంకర్ అందిస్తారు. శంకర్, అసలు ఈ ఘటన ఎలా జరిగింది? దీనిలో ఎవరికైనా ప్రాణాపాయం జరిగిందా, లేదంటే ఇంకా క్షతగాత్రులకు ఎలాంటి వైద్యం అందుతోంది? రైట్ సంగీత, హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై అయితే తెల్లవారుజామున భారీ రోడ్డు ప్రమాదం సంభవించిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా కట్టంగూరు మండలం ముత్యాలమ్మ గూడెం గ్రామ సమీపంలో అయితే ఓ ప్రైవేటు ఇంటర్సిటీ ట్రావెల్స్ ఏదైతే ఉంటుందో, ఇంటర్సిటీ ట్రావెల్స్ అలాగే ఒక బస్, ఒక లారీ అయితే ఒక్కసారిగా పేలుడుతో అయితే ఈ ప్రమాదం సంభవించిందని చెప్పుకోవచ్చు. అయితే టైర్ బ్లాస్ట్ కావడంతో అయితే అదుపు తప్పి బస్సు డివైడర్ ని దాటి ఎదురుగా వస్తున్న లారీని అయితే బలంగా ఢీకొట్టిందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తంగా ప్రమాద సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులందరూ కూడా క్షేమంగా బయటపడ్డారని అధికారులు, ప్రయాణికులు అయితే ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా లారీ మరియు బస్సు డ్రైవర్లు ఎవరైతే ఉంటారో ఈ ఇద్దరికి కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఈ బస్సు ఏదైతే ఉంటుందో, బస్సు ముందరి భాగం ఏదైతే ఉంటుందో, ముందరి భాగం నుజ్జు కావడంతో అయితే డ్రైవర్ క్యాబిన్ లోనే చిక్కుకుపోయారు. అయితే రెస్క్యూ టీమ్ వచ్చి వెంటనే సమాచారం అందుకున్న వెంటనే కట్టంగూరుకి సంబంధించిన పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో, పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు అక్కడ స్థానికులు స్థలానికి చేరుకున్నారు. క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్ ఎవరైతే ఉంటారో డ్రైవర్ ని బయటకు తీసేందుకు అయితే ముమ్మరంగా సహాయ చర్యలు అయితే చేపట్టిన పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ప్రయాణికులందరూ కూడా ప్రమాద స్థలం నుండి ఇతర బస్సుల ద్వారా సురక్షితంగా అయితే వాళ్ళ గమ్యస్థానానికి చేరుతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ ప్రమాదంలో అయితే ప్రయాణికులకి ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు. ఓన్లీ బస్సు డ్రైవరు, ఓన్లీ లారీ డ్రైవర్ ఎవరైతే ఉంటారో ఈ రెండు వెహికల్స్ డ్రైవర్లకు మాత్రమే ప్రమాదం జరిగింది. వాళ్ళకు తీవ్రంగా గాయాలయ్యాయని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. బస్సు డ్రైవర్ ఎవరైతే ఉంటారో బస్సు డ్రైవరు బలంగా లారీకి గుద్దడం తోటి బస్సు డ్రైవర్ ఆ బస్సు ఏదైతే ఉంటుందో బస్సులో క్యాబిన్ లో అయితే డ్రైవర్ ఇరుక్కుపోయారు. వెంటనే సమాచారం అందుకున్న వెంటనే కట్టంగూరు పోలీస్ స్టేషన్, అక్కడ నుండి ముత్యాలమ్మ గూడానికి దాదాపుగా 5 నుండి 6 కిలోమీటర్లు ఉంటుంది. వెంటనే స్పందించిన పోలీసులు ఎవరైతే ఉంటారో వచ్చి వెంటనే సహాయ చర్యలు పెట్టారు. స్థానికులు కూడా వారికి సహాయం చేశారు. స్థానికుల సహాయంతో బస్సు డ్రైవర్ ఎవరైతే ఉంటారో బస్సు డ్రైవర్ అయితే బయటకు తీసే ప్రయత్నం చేశారు. వెంటనే అక్కడ దగ్గరలో ఉన్న ఏరియా ఆసుపత్రి ఏదైతే ఉంటుందో ఏరియా ఆసుపత్రికి బస్సు డ్రైవర్ ని అయితే తరలించిన పరిస్థితి కనపడుతుంది. తనకు కూడా తీవ్రంగా గాయాలైనాయని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా ఈ ఇంటర్సిటీ ట్రావెల్ ఏదైతే ఉంటుందో, ఇది హైదరాబాద్ నుండి విజయవాడకి ప్రయాణిస్తున్న ఈ ట్రావెల్ ఏదైతే ఉంటుందో, ఈ ట్రావెల్ ఒక్కసారిగా ముత్యాలమ్మ గూడెం దగ్గరికి రాగానే ఒక్కసారిగా ఆ టైర్లు ఏవైతే ఉంటాయో టైర్లు బ్లాస్ట్ అయ్యాయి. టైర్లు బ్లాస్ట్ అయిన
సందర్భంలోనైతే డ్రైవర్ రైట్ సైడ్ తిప్పగానే వెంటనే డివైడర్ ఏదైతే ఉంటుందో డివైడర్ ఎక్కింది. అవతల సైడ్ ఎదురుగా వస్తున్న లారీ ఏదైతే ఉంటుందో లారీకి బలంగా గుద్దింది. ఈ బలంగా గుద్దడంతో అయితే ఫ్రంట్ సైడ్ ఉన్న డ్రైవర్ ఎవరైతే ఉంటారో డ్రైవర్ క్యాబిన్ లో సో ఒకసారిగా లారీకి బలంగా గుద్దడంతో అయితే ఆ డ్రైవర్ ఆ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు. తనని బయటికి తీసేందుకైతే శత విధాల ఆ పోలీస్ సిబ్బంది స్థానికులు అయితే ప్రయత్నించారు. చాలా సేపటికి తర్వాత తనని బయటికి తీశారు. సో బయటికి తీసిన తర్వాత తనకు గాయాలయ్యాయి కాబట్టి సో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి తనకు చికిత్స చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఈ బస్సులో ఉన్న ప్రయాణికులు అలాగే దారిలో ఉన్న ఇద్దరు డ్రైవరు క్లీనర్ ఉంటారు. డ్రైవర్ కి మాత్రమే కొద్దిగా మేర ప్రమాదం జరిగింది, తనకు గాయాలయ్యాయి, క్లీనర్ కి ఏం కాలేదు. అలాగే బస్సులో ఉన్న ప్రయాణికులకు కూడా ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు, ఎవరికి గాయాలే కాలేదు, సురక్షితంగా బయటకు చెప్పుకోవచ్చు. ఇక్కడ అక్కడ నుండి వెంటనే ముత్యాలమ్మగూడ నుండి అటు నుండి వచ్చే హైదరాబాద్ నుండి వచ్చే ఇంకా వేరే ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వాళ్ళ గమ్యస్థానానికి చేరవేసే పరిస్థితి కనపడుతుంది. మొత్తంగా గత కొన్ని రోజులుగా చూసుకుంటే హైదరాబాద్ టు విజయవాడకి అత్యధికంగా ట్రావెల్ బస్సులు విపరీతంగా తిరుగుతూ ఉంటాయి. వాటి డ్రైవర్ల సురక్షత కావచ్చు, అలాగే ప్రయాణికుల జాగ్రత్త కావచ్చు, ఇలాంటి ఎలాంటి పాటించకుండా సో ఆర్టీసీ ఈ ప్రైవేట్ బస్సులు ఏవైతే ప్రైవేట్ బస్సులు అయితే సో ఎలాంటి అంటే నిబంధనలు ఎలా ఉన్నాయి, వీటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంతమంది ప్రయాణికులు ఎక్కించుకోవాలి, డ్రైవర్ ఎలా ఉండాలి, ఇలాంటి నిబంధనలు ఏమున్నాయని కూడా రవాణా శాఖ క్లుప్తంగా అయితే వీళ్ళ మీద ఎంక్వైరీ చేస్తుంది. సో అసలు వీళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఒకవేళ పర్మిషన్స్ ఉంటే ఎక్కించుకోవాలి, ఇలాంటివన్నీ వీళ్ళకి రూల్స్ ఉంటాయి. అలాంటి రూల్స్ కూడా తుంగలో కలిపి సో మొత్తంగా అధికారులు వీళ్ళకి ఎలా పడితే అలా పర్మిషన్ ఇవ్వడం, రవాణా అధికారులు ఎవరైతే ఉంటారో రవాణా అధికారులు కూడా పట్టుకోకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదం జరుగుతుంది కూడా. ఇంతమంది ప్రయాణికులు చేరవేయడం, ఇంతమంది ప్రయాణికులు తీసుకెళ్లే బస్సులో కొన్ని అంటే టైర్లు రక్షణ పరంగా ఎలాంటి జాగ్రత్తలు ఉన్నాయి, సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనే అధికారులు ఎప్పటికప్పుడు చెకింగ్లు చేయాలి. కానీ అలాంటి సందర్భాలు అయితే ఎక్కడా కూడా కనబడట్లేదు. గత కొన్ని రోజులుగా మనం చూసుకోవచ్చు వరుసగా అంటే హైదరాబాద్ నుండి విజయవాడ కావచ్చు, హైదరాబాద్ నుండి బెంగళూరు కావచ్చు, అలాగే హైదరాబాద్ నుండి చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉంటాయో జాతీయ రహదారిపై తిరిగే బస్సులు ఏవైతే ఉంటాయో వీటికి భద్రతా ప్రమాణాలు ఎలా ఉన్నాయని చెప్పి ఈ రవాణా శాఖ అధికారులు చూసుకోవాలి. ఎప్పటికప్పుడు చెకింగ్ కూడా చేయాలి. అలాంటి సందర్భాలు అయితే కనపడట్లేవు. సో వరుసగా ఇలాంటి ప్రమాదాలు ఆర్టీసీ బస్సులు కావచ్చు, అలాగే ఈ ప్రైవేట్ ట్రావెల్ కి సంబంధించిన బస్సులు హైదరాబాద్ నుండి అర్ధరాత్రి వేళ అంటే ఈ ఉదయం గడిపితే అధికారులు పట్టుకుంటారు కాబట్టి అర్ధరాత్రి 10, 11, 12 అయిన తర్వాత హైదరాబాద్ నుండి ఇతర రాష్ట్రాలకి ఇతర జిల్లాలకి తరలించే పరిస్థితి కనపడుతుంది. సో ఈ నైట్ టైం అధికారులు కాబట్టి ప్రైవేట్ ట్రావెల్స్ ఏవైతే ఉంటాయో ప్రైవేట్ ట్రావెల్స్ అన్ని కూడా అదే టైంలో తిరుగుతుంటాయి. సో నైట్ 12 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరిన బస్సులు ఏవైతే ఉంటాయో వాళ్ళ గమ్యస్థానానికి వెళ్ళాలంటే తెల్లవారుజామున 3 కావచ్చు, 4 కావచ్చు ఈ టైం అవుతుంటుంది. ఆ టైంలో ఎక్కువ ఈ డ్రైవర్లు నిద్రపోయే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి 4, 5 ఈ టైంలో జరుగుతున్న సందర్భం కలుగుతుంది. అధికారులు దృష్టి సారి ట్రావెల్స్ ఏవైతే ఉంటాయో వీటి మీద యాక్షన్ తీసుకోవాలి. పలువురు